హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలతో మనం ఇంట్లోనే వెన్నను ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ 1 లీటర్ పాలను తీసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో కాచుకోవాలి. అలా కాచిన పాలు చల్లారాక మనం 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల మీద మీగడ బాగా మందంగా వస్తుంది. అలా మందంగా వచ్చిన మీగడను మనం తీసి స్టోర్ చేసుకోవాలి. అలా మనం డైలీ మీగడను స్టోర్ చేసుకున్న మీగడను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మనకు వెన్న కావాలి అన్నప్పుడు మనం దానిని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా మిక్సీ పట్టుకోవాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం స్టోర్ చేసుకున్న ఆ పాల మీగడను మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 5 minutes మిక్సీ పట్టుకోవాలి ఆ మీగడను. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 glass ఆఫ్ వాటర్ వేసి ఆ వాటర్ వేసిన తర్వాత ఒక 1 minute మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకుంటే మనం ఒక స్పూన్తో దాన్ని కలిపి చూసామంటే మనకు వెన్న రెడీ అయిపోయి ఉంటుంది. అలా రెడీ అయిన వెన్నను మనం ఒక మంచి నీళ్ళలో ఆ వెన్నను అంతా వేసుకోవాలి. అలా వేసుకొని 3 to 4 times మనం వెన్నను నీట్గా కడుక్కోవాలి. అలా కడుక్కోవడం వల్ల మనకు వెన్న ఎలాంటి స్మెల్ లేకోకుండా ఉంటుంది. మనం ఒక 1 to 2 months మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. మనకు నెయ్యి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనం ఆ వెన్నతో మనం నెయ్యి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.